స్టార్ట్ చేసిన జనమిది రోజు కాబట్టి ఈ రోజే దైవజనుల యొక్క ఆల్ ఇండియా గాడ్ సమ్మిట్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి అపోహలు ఉన్నాయి. ఈరోజు ఆయన ఆలోచన ప్రకారం భక్తి గారి యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు ఆయన ద్వారా ఎవరైతే ఏర్పడతారో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ పక్కకు పెట్టి ఈరోజు అందరూ ఏకదాటిగా అందరు వ్యక్తులు అందరూ దైవజనులు అందరూ కలిసి కట్టుగా దైవజనుల యొక్క ప్రార్థన మీటింగ్ జరుగుతూ ఉంది. దీనికి అందరు రావడం ఇలా గ్రూపులు కానీ ఏపీ కానీ లేవు. మరొకసారి వేరే కాలు వేరే స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, వేరే వాట్సాప్లలో మెసేజ్ పెట్టిండ్రు. అవన్నీ కూడా నమ్మకుండా సంగోపతంగాను ఇంతకుముందు కొద్దిమంది వచ్చేవారు గవర్నమెంట్ మీటింగ్, కానీ ఎన్ని రీతిలో మీరే చూస్తున్న ఈరోజు ఎబ్రోడ్లో గతంలో చూసిన సంతోషం భక్తి నిర్ణయం ఉన్నప్పుడు ఏదైతే సంతోషం ఉందో ముఖ్యమైన రానంత దైవజనులు సేవకులందరూ ఈరోజు వచ్చి చాలా రోజుల తర్వాత ఒక్కొక్కరిని సంతోషించారు. ఈరోజు రాబో దినాల్లో కోర్టుకు సంబంధించినవి కానీ విభేదాలని అన్ని విత్డ్రా చేసుకొని ఈగ నుంచి రాబో దిన ప్రక్రియలో అందరం కలిసి పనిచేస్తామని నిర్ణయించుకొని అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది చెప్పడం కానీ స్టేట్మెంట్ కాదు, స్టేజ్ మీద మీకు రుజువుగా కళ్ళ ముంగుట కనిపించి సత్యం. కాబట్టి ప్రతి వాళ్ళు ఒక మాట ఏనండి, ఎంఈ రమణ గారు చీఫ్ జస్టిస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకేమైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోండి, దీనివల్ల కోర్టుకి భారం కాకుంటుంటున్నాయి. అదే పద్ధతి దేవుడిచ్చిన కుటుంబాన్ని దేవుడిచ్చిన ప్రేమను కనపరిచి ఈరోజు కోర్టు కేసులని పక్కబెట్టి పోలీసు కేసులని పక్కబెట్టి అందరూ కలిసి రాబో దినాల్లో ఈ ఎబ్రోన్ యొక్క పరిచయను ముందుకు దైవజనులు ఉన్నారు. దీనికి అపోహలు కానీ వేరే కానీ సంబంధం లేదు. ఇక నుంచి కూడా రాబో దినాల్లో కేసెస్ తీసుకుంటారు. వేరే అందరూ సహోదరులు అందరూ కలిసి పరిచయం చేసుకుంటారు. దీంట్లో ఎవరైతే ఆటంకం ఉన్నారో వాళ్ళని పక్క పెట్టి ముందుకు పోతున్నారు. దీనికి కూడా మీరు వచ్చి మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ దీన్ని కూడా మాకు సహకరించినందుకు ప్రెస్ సేవలకు కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ అట్లా చేస్తున్న ముఖ్య ఉద్దేశం అంటే మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎబ్రోన్లో కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్న గొడవను మీరు కొట్టడకండి, అందరు మంచిగా ఉండండి, కలిసిమెలిసి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్ల ఈ రాష్ట్రం దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. మా తరపు ప్రార్థన చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము మా పట్ల ఎబ్రోన్ పట్ల మీరు చూపెట్టిన కృప ఆయన మాకు సమాధానపరిచి అందరూ గౌరవిస్తున్న ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయనకు ఆయన కుటుంబానికి రాష్ట్రానికి మంచి పరిపాలన కావాలని ఎబ్రోన్ సహస్రంతా ప్రార్థన చేస్తున్నాం. Gracias.